श्रीगुरुभ्यो नमः। हरि ओम। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपतेतेन्द्रयुगं स्मरामि। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 10/5/2017 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు మరియు అలాగే ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి విషయాల్ని తెలుసుకుందాము। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ పూర్ణిమ, రాత్రి 3:12 వరకు ఉండి తదుపరి పాఠ్యమి ప్రారంభమవుతోంది। ఈ రోజు స్వాతి నక్షత్రము మధ్యాహ్నం 2:35 వరకు, తదుపరి విశాఖ నక్షత్రము ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జ్యము రాత్రి 8:49 నుంచి 10:36 వరకు, దుర్ముహూర్తము మధ్యాహ్నం 11:38 నుంచి 12:29 మధ్య కాలంలో వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు తెల్లవారుజామున అనగా ఇంతకు ముందు రోజు రాత్రి వర్జం ప్రారంభమైంది కాబట్టి ఈ రోజున 6:37 వరకు వర్జంగా ఉన్నదనే విషయాన్ని గ్రహించుకోండి। ఈ రోజు రాహుకాలము మధ్యాహ్నం 12:04 నుంచి 1:39 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి కూడా అంటారని అనే విషయాన్ని గ్రహించుకోండి। ఈ రోజు మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ముఖ్యంగా వివాహ సంబంధ విషయాల్లో మంచి అనుకూలంగా కనబడుతోంది। వివాహం కాని వారికి ఎవరైనా సరే ఈ రోజున శుభవార్త వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। మంచి సంబంధంతో మీకు బాంధవ్యాలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి। ఈ రాశి వారిలో ఏదైనా స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ లో కానివ్వండి ప్రయత్నాలు కనుక ఇబ్బడిముబ్బడిగా చేయాలనుకుంటే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టకండి, స్వల్పమైనటువంటి పెట్టుబడి పెట్టండి, దానివల్ల మంచి ప్రయోజనం మీరు పొందే అవకాశాలు ఉన్నాయి। అలాగే ఈ రాశి వారిలో ప్రభుత్వ సంబంధ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మంచి అభివృద్ధిలోకి వెళ్లే అవకాశం కనబడుతోంది। మంచి స్థానచలనము, మంచి పురోగతి కూడా బాగా కనబడుతోంది। ప్రైవేటు సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రము పై అధికారుల ఒత్తిడిని దాదాపుగా పొందే అవకాశం ఉంటుంది। ఆ ఒత్తిడిని జయించే ప్రయత్నాలు చేయండి। మీరు ఎక్కువగా పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గ్రహించండి। పెద్దవాళ్ల మెప్పు పొందడానికి మీరు చేసేటువంటి ఉద్యోగ భారాన్ని ఎక్కువగా మోయాల్సిన అవసరం ఉంటుంది। తద్వారా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది। ఈ రాశి వారిలో సంతానం లేని వారికి శుభమైనటువంటి శుభవార్త వినే అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి। దానివల్ల మంచి ప్రయోజనము, కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది। కొత్త స్నేహితుల్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో మీరు ఆచరణ వివరించండి। ఆ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి। జీవిత భాగస్వామితో మంచి అనుకూలవంతమైనటువంటి బాంధవ్యాలు పెరుగుపడే అవకాశం ఉంటుంది। దానివల్ల మంచి ప్రయోజనం కనిపిస్తోంది। ఈ రాశి వారిలో వ్యాపార సంబంధ వ్యక్తులలో ఇద్దరి మధ్య ఎవరైనా ఇంకొక వ్యక్తి వచ్చి సలహాలు సంప్రదింపులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే అటువంటి వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మే అవకాశాన్ని వదిలేసుకోండి। అటువంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారిలో దాదాపుగా మధ్యాహ్న సమయంలో 2:53 నుంచి 3:15 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది। అలాగే ఈ రాశి వారికి 1, 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది। ఈ రాశి వారు ఈ సంఖ్యలను మరియు ఈ యొక్క సమయాన్ని దాదాపుగా బేరీజు వేసుకుని శుభ సమయంలో శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి అత్యున్నతమైనటువంటి శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను। వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ముఖ్యంగా వారి తగు సూచనని ఆరోగ్యపరంగా మీకు ఏదైనా స్వల్ప అనారోగ్య సూచన కనబడుతోంది। శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి। ఒకవేళ శస్త్రచికిత్స జరగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు చేయించుకోండి। దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది। సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారిలో సోదర సోదరి మొదలైనటువంటి మంచి ప్రయోజనం కనబడుతోంది। అందరి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది। ప్రతి వ్యక్తి మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు నిండుగా ఉన్నాయి। ఈ రాశి వారిలో ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులు ఉన్నట్టయితే వారందరికీ కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది। లేదా ఈ రోజున చాలా మంది పదవి విరమణ బాధ్యతలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి। వారికి వీడ్కోలు జరిగేటువంటి సమక్షంలో అందరూ కూడా మిమ్మల్ని వదిలిపెడుతున్నందుగా బాధపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి। మిమ్మల్ని చాలా మంది సత్కారాలతోనూ బహుమతులతోనూ సత్కరించే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారిలో డాక్టర్లు ఎవరైనట్టయితే తగు జాగ్రత్తలు తీసుకోండి। దాదాపుగా హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ లో కానీ మీరు కొంతమంది వ్యక్తుల నుండి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం బాగా కనబడుతోంది। తగు జాగ్రత్తగా ఉండండి। మీలో పనిచేసేటువంటి వ్యక్తులు అయినా సరే కంపౌండర్లు కానీ నర్సులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని స్పష్టంగా చేయమని వారికి ఆదేశాలు ఇవ్వండి। లేదా మీకు ప్రమాదం జరిగే అవకాశం
గోచరిస్తోంది. అలాగే ఈ రాశి వారిలో ఎవరైనా ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అనగా కమిషనర్ గాని లేదా కలెక్టర్లు గాని ఈ రాశి ఉన్నట్టయితే వారితో జాగ్రత్త తీసుకోండి. మీ పై అధికారుల నుంచి మీకు స్థానచలనము, ఆకస్మికమైనటువంటి మీ మీద నిందారోపణ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని అపవాదులకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో స్పెక్యులేషన్స్ గానీ, షేర్ మార్కెటింగ్ గానీ అభివృద్ధిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. విదేశీయాన ప్రయాణం కూడా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్య మరియు ఉన్నతమైనటువంటి విద్యార్థుల కోసం విదేశాలు లేదా స్వదేశంలో కానీ మంచి సానుకూలమైనటువంటి అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ఉదయం 9:27 నుంచి 10:43 మధ్య కాలంలో శుభ సమయంగాను, అలాగే ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి మంచి సానుకూలవంతమైనటువంటి నూతన వస్తు, వాహన, ఆభరణ ప్రాప్తి బాగా కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా చాలా ఉల్లాసవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు నమ్మిన వ్యక్తి, మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థానానికి చేర్చే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు కానీ లేదా కళాశాల అధ్యాపకులు కానీ మీ గురించినటువంటి ప్రస్తావన పదే తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని గుర్తించి, మిమ్మల్ని చిహ్నంగా ఉంచుకొని అవతల వ్యక్తికి మీ గురించి గొప్పగా చెప్పేటువంటి ప్రక్రియ కూడా కనబడుతోంది. ఏదైనా కళాశాలకు కానీ, ఏదైనా ఉన్నతమైనటువంటి ఆఫీసు విషయాలకు కానీ మీరు ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా ఉన్నతమైనటువంటి విద్యార్థుల కోసం మీరు వెళ్ళేటువంటి విదేశీయానం చాలా సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో విదేశీయానానికి వ్యాపార నిమిత్తంగా వెళ్లే అవకాశం ఉన్నట్టయితే కొంత ఆచితూచి వివరించండి. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని విదేశాల్లో చేయకండి. దానివల్ల ఎంత కూడా లాభం లేదన్న విషయాన్ని గ్రహించండి. అలాగే విద్యార్థుల కోసం కాకుండా ఉద్యోగార్థిగా మీరు కనుక విదేశాలకు వెళ్ళేటైతే తప్పకుండా ఈ రోజు ఆ ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారిలో ఏదైనా సరే ఉన్నత వర్గాల వారి నుంచి వచ్చేటువంటి సమాచారం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి పరంగా నడిచే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధ విషయాల్లో ఉన్న వారికి, కాంట్రాక్టర్లు కానీ, బంగారు వ్యాపారం చేసే వాళ్ళు కానీ, అలాగే ఈ రాశి వారిలో పంచాయతీ రాజ్ శాఖలు కానీ లేదా ఐటీ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో భాగంగా పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొంతమంది మీ మీద నిందారోపణ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తగు జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ఉదయం పూట స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ లో కానివ్వండి మంచి అభివృద్ధి పదంగా ఉంటుంది. మీరు పెట్టుబడులు అధికంగా పెట్టవచ్చు. దానివల్ల మంచి ప్రయోజనం కూడా కనబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఉదయం 9:53 నుంచి 12:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా స్థిరాస్తి విషయాల్లో కొంత అనుకూలవంతమైన పవనాలు ఏర్పడుతున్నాయి. గృహం కానీ, భూమి సంబంధ విషయాల్లో కానీ మంచి లాభంతో మీకు వ్యాపారం నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా సొంత ఇల్లు కానీ, సొంత స్థలాన్ని కానీ కొనుక్కునే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఎవరైనా జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో చేసేటువంటి పనులని కూడా జాగ్రత్తగా వివరించండి. ఇంతకు ముందు అంటే ఈ 2-3 రోజుల క్రితం వివాహమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ ముఖ్యమైన వస్తువులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరులను నమ్మి మీరు ఇచ్చినటువంటి వస్తువులు చేజారిపోవడం వల్ల మంచి మిత్రులను కూడా మీరు అనుమానించే పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఏవైనా సరే మీరు అత్యంత నమ్మినటువంటి వ్యక్తులకు మాత్రం ఇవ్వండి. తద్వారా మీరు అందరి నుంచి మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో వాహనం వల్ల స్వల్ప ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. చిన్న ఆటంకాల వల్ల చిన్న కుడికాలకి దెబ్బ తగిలే అవకాశం బాగా కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. లేనిపోని కోపంతో గానీ లేదా ఆవేశంలో వాహనం నడిపే ప్రయత్నాన్ని చేయకండి. తద్వారా మీరు కొంత స్వల్ప ఇబ్బందులు పడే అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ఉన్నటువంటి వ్యక్తులైనా ప్రభుత్వ సంబంధ విషయాల్లో అంటే ఉద్యోగస్తులు ఉన్నట్టయితే ఇన్సూరెన్స్ కానీ లేదా బీమా కంపెనీలో కానీ లేదా వాహన బీమా కంపెనీల వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసినటువంటి క్లెయిమ్స్ ఆ స్టేజీలకు సరిపోకపోవడం వల్ల మీరు నిందారోపణకు లేదా ఆవేశానికి లోనేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తద్వారా మంచి స్నేహితులు కూడా మీరు పోగొట్టుకునేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఆయా విషయాల్లో తగు జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ లో కానివ్వండి అంతగా లాభం అనేది కొద్దిగా ఎక్కువ కనబడటం లేదు. స్వల్పమైనటువంటి పెట్టుబడి పెట్టండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం బాగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ఉదయం 9:53 నుంచి దాదాపుగా 12
12:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3, 5 అంకెలు అదృష్టాంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకునేటువంటి రోజు ఈ రోజు కనబడుతోంది. ఏదో ఒక గొప్ప వ్యక్తి మిమ్మల్ని ఆదరించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒక వ్యక్తి ద్వారా శుభ సమాచారాన్ని కూడా పొందే అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ముఖ్యమైనటువంటి ప్రాంతానికి బదిలీ అవ్వడము లేదా ఉన్నత ఉద్యోగ స్థానానికి కూడా ప్రభుత్వ ఉద్యోగం వారికి ఎక్కువ కనబడుతోంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి కూడా మంచి స్థానచలనము లేదా ఉన్నతమైనటువంటి ఇంక్రిమెంట్ లేదా మంచి అభివృద్ధి కనబడుతోంది. కాబట్టి మీ రోజున ఉద్యోగ విషయంలో మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఒక పక్కగా ఉంది. అలాగే స్వల్ప విషయంలో అనగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల గురించి కొంత విరోధాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇతరులు చేసినటువంటి అంటే ఈ ఇద్దరి భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యం వల్ల మీ ఇద్దరి మధ్య స్వల్ప వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ ఇద్దరి మధ్య కొంత అగాధం ఏర్పడే ప్రయత్నం కూడా జరగబోతోంది. మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆడవారిగా నిందారోపణలు చేసే ప్రయత్నాన్ని చేయకండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్ లో కానీ మధ్యాహ్న సమయం తర్వాత కొంత అనుకూలవంతమైనటువంటి పవనాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వల్పమైన పెట్టుబడులతో అటువంటి వ్యాపారాన్ని ఆ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. మంచి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారిలో విదేశీయాలను చేసేటువంటి ప్రయత్నము ఎక్కడ కూడా సఫలంగా కనిపించడం లేదు. విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగార్థి ఎటువంటి విషయాల్లో కానీ విదేశీయాన ప్రయాణం ఈ రోజు మీకు అంతగా అనుకూలంగా లేదన్న విషయాన్ని గ్రహించండి. కాకపోతే సంఘంలో ఉద్యోగంలో ఉన్నత స్థానం మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉన్నందువల్ల దాదాపుగా సగం రోజు మొత్తం కూడా మీకు సానుకూలవంతంగా ఉంటుంది. మిగిలిన కొద్దిపాటి రోజులో భాగంగా మాత్రమే కొంత స్వల్ప వివాదాలను చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు వహించండి. దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణించండి లేదా శ్రీదత్త శరణం మమ అన్న మంత్రాన్ని ఎక్కువ జపం చేసుకోండి. దానివల్ల మీకు మంచి మానసికమైనటువంటి అభివృద్ధి కనబడుతోంది. శత్రువులు కూడా మిత్రులు అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం సమయంలో 8:03 నుంచి 9:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈ కాలాన్ని, ఈ శుభ అంకెను మీరు కేటాయించుకొని తప్పకుండా సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఇబ్బడి ముబ్బడిగా ధనం ఆదాయం బాగా కనబడుతోంది. ఆశించినటువంటి ధనాదాయం ఉంటుంది. మీరు తీర్చవలసిన రుణాన్ని కూడా తీర్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరి మూలకటువంటి సౌఖ్యత బాగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు దూరమైన వ్యక్తులు ఈ రోజు మీకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. ఇద్దరి కలయికలో మీకు మంచి ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ఏదో రత్నాభరణాన్ని లేదా సువర్ణ ఆభరణాన్ని పొందే అవకాశం ఉంటుంది. లేదా మీ పిల్లలకి వివాహ సమయంలో మీరు ఇచ్చేటువంటి కానుకగా ఈ రోజు గొప్పగా ఉండబోతోంది. మీ పిల్లలు కూడా సంతానవంతులు అవ్వడం అనగా మీరు పౌత్ర ప్రాప్తి లేదా మనవరాల్ని మనమణ్ణి పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం కలిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రాశి వారిలో విదేశీయాన సంబంధ విషయాల్లో వ్యాపారం కానీ లేదా విద్యార్జన కానీ లేదా విహారయాత్ర కానీ వెళ్ళేవారు ఎవరైనా అయితే తప్పకుండా మీకు మంచి అనుకూలంగానే ఉందనే విషయాన్ని గ్రహించండి. స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. దానివల్ల మంచి అభివృద్ధి కనబడుతోంది. అన్ని రకాలు కూడా మీకు మంచి రోజు కనబడుతున్నప్పటికీ కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశిలో రియల్ ఎస్టేట్ సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు దాదాపుగా కొంత తీవ్రమైన నష్టాన్ని పొందినప్పటికీ అంతిమ సమయంలో అనగా సాయంకాల సమయం కల్లా ఆ యొక్క ఏదైతే నష్టం జరిగిందో నష్ట నివారణ అనేది మీకు సరిపోయే అవకాశం ఉంటుంది. కొంత లాభంతోనే మీకు ఈ రోజున వ్యాపారం జరిగే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 3:47 నుంచి 4:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకె అదృష్టాంకిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. తులా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులా రాశి వారికి ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే స్వల్ప అనారోగ్య సూచన కనబడుతోంది. గొంతు గాని లేదా కుడి చేయి గాని లేదా కుడి పాదం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆయా విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. ఎక్కువగా మీరు విశ్రాంతి తీసుకునే ప్రయత్నాన్ని ఎక్కువ చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఇతరుల యొక్క ఒత్తిడి మీకు ఎక్కువగా కనబడుతోంది. మానసిక సంఘర్షణలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలోని వారు కొంత పై అధికారుల ఒత్తిడిని లేదా
ఇతరుల నుంచి వచ్చే నిందల్ని మోయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీకు ఇంకా భారంగా గడిచే అవకాశం కనబడుతోంది. ప్రైవేట్ సంఘంలో లేదా ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా కొంత మీ యొక్క పని ఒత్తిడిని అధిగమించలేకపోవడం వల్ల మానసికంగా ఇంకా ఉద్వేగానికి లోనవుతారు. ఈ రోజున అయిన వారు కూడా మిమ్మల్ని అవమానం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విందు వినోదాల్లో పాల్గొన్నప్పటికీ కూడా అక్కడ కూడా మీ చర్చకు రావడం జరుగుతోంది. దానివల్ల కూడా మీరు అవమానాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం జరగబోతోంది. కాబట్టి దాదాపుగా ఈ రోజు ఎంత మీరు మౌనంగా ఉంటే అంత మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. మధ్యాహ్న సమయం నుంచి అనగా 3 గంటల నుంచి మీకు కొంత సౌలభ్యాలు ఏర్పడుతున్నాయి. అనుకున్నటువంటి వ్యక్తులు మిత్రులవుతారు. ఆ మిత్రుల నుంచి సమాచారం బాగా ఉంటుంది. బంధుమిత్ర సమాగమం ఉంటుంది. వారి తప్పును వారు తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా కొంతవరకు ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి, బంధువుల మూలకంగా వచ్చే ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 4:03 నుంచి 4:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అనవసరమైనటువంటి ధన వ్యయం బాగా కనబడుతోంది. మితిమీరిన అహంకారంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. దానివల్ల మీరు ఎటువంటి స్వప్రయోజనం లేకపోగా శత్రువులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. స్పష్టమైనటువంటి మీ నోరు జారడం వల్లనో లేదా మీ ఆవేశం వలనో మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా ఏవైనా విలువైన సమాచారాన్ని పోగొట్టుకోవడము లేదా విలువైనటువంటి పత్రాలు లేదా లైసెన్స్ కానివ్వండి, పాస్పోర్ట్ కానీ పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. విదేశాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్త వహించండి. ముఖ్యమైనటువంటి మీ ఏ వస్తువు పైన మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. పరాయి దేశంలో మీరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి సమాచారము, పత్రాలు, పాస్పోర్ట్లు ఏవైనా సరే తగు జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారిలో విదేశాలకు ఒకవేళ మీరు ఈరోజు ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నం చేయకపోవడం మంచిది. విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ లేదా ఆహ్లాదంగా విదేశాలకు వెళ్లాలన్న వాళ్ళు కూడా మీరు వెళ్లే ప్రయత్నాన్ని మానుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించండి. అలాగే మీ ఇంట్లో ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నట్టయితే అనగా 80 సంవత్సరాల పై వ్యక్తులు ఉన్నట్టయితే వారి నుంచి మీరు దుర్వార్త వినేటువంటి అవకాశం కనబడుతోంది. అనగా మీరు ఒక మంచి వ్యక్తిని కోల్పోయే ప్రమాదం కూడా గోచరిస్తోంది. దానివల్ల మానసికంగా ఉద్వేగానికి లోనవుతారు. అలాగే కొంతమంది శత్రువులు కూడా మిమ్మల్ని ఇంకా ఎక్కువ బాధ పెట్టే ప్రయత్నం చేస్తారు. అనగా ఒక రకంగా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితికి దిగజారుతారు. దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని గ్రహించండి. ఈ రోజు మీరు ఎంతగా మౌనంగా ఉంటే అంత మంచిది. లేదా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర నామాన్ని బాగా జపం చేయండి. లేదా విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయడం లేదా వినడం వల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజు తప్పకుండా మీరు ఏదైనా దేవాలయ సందర్శన చేస్తే మంచిదన్న విషయాన్ని గ్రహించండి. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా మీకు ఎటువంటి ఉన్నతమైనటువంటి అభివృద్ధి కనిపించడం లేదు. ప్రైవేట్ వ్యక్తుల్లో మీరు స్థానచలనము లేదా ఉద్యోగం కూడా పోయే ప్రమాదాన్ని ఉందన్న విషయాన్ని గ్రహించండి. చాలా జాగ్రత్త పడండి. అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వివరించే ప్రయత్నాన్ని ఎక్కువ చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున మొత్తంగా కూడా శుభ సమయంగా చెప్పబడటం లేదు. కేవలం 2 అంకె మాత్రమే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ అంకెను మాత్రమే వినియోగించుకొని ఏదైనా శుభ ప్రయత్నాన్ని చేయండి, దైవారాధన చేయండి. తప్పకుండా మీకు సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా మితిమీరినటువంటి ధన వ్యయం కూడా కనబడుతోంది. కానీ ఆ ధనం అంతా కూడా స్వప్రయోజనము, దూర స్థానంలో అంటే దూరంగా ఆలోచించి చేసేటువంటి ఖర్చు వల్ల మీకు మంచి ప్రయోజనం కనబడుతోంది. ఉన్నంతలో ఏదైనా స్థిరాస్తిని కొనే ప్రయత్నం చేస్తున్నారు. అప్పు చేసి కూడా మీరు ఇల్లు కొనడము లేదా స్థలాన్ని కొనే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీకు మంచి ప్రయోజనమే ఉంటుందన్న విషయాన్ని గ్రహించుకోవచ్చు. ఈ రోజున ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్ లో ఎటువంటి పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. దానివల్ల మీకు ప్రయోజనం లేదు, నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైనా సరే వస్త్ర వ్యాపారం కానీ లేదా వాహన వ్యాపారం కానీ చేసేటువంటి అంటే ఆటోమొబైల్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించండి. మీకు ఆకస్మికమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో ఆచితూచి వివరించండి. మీ లోపలటువంటి కరెంటు వైర్లు కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ గురైనటువంటి ఏదైనా చిన్న వస్తువును కూడా చాలా జాగ్రత్త పెట్టే ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా లేనిపోని వ్యక్తులు ఇచ్చేటువంటి సలహాన్ని పాటించకండి. కొత్తగా ఎక్కువ కార్యాలయాన్ని అనగా ఈ సంస్థలో ఉన్నటువంటి వారు కార్యాలయాన్ని ఎక్కువ డెకరేట్ చేయకండి. అనగా విద్యుత్ దీపాలతో అలంకారాలు చేయకండి. దానివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో చర్మ సంబంధ వ్యాపారాలు
అనగా చెప్పుల కంపెనీ వారు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా జాగ్రత్త వహించండి. లేనిపోని ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానీ లేదా షేర్ మార్కెట్ లో కానీ లాభాలు పెట్టకపోవడం మంచిది, అనగా పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఎటువంటి లాభాలు స్వీకరించే అవకాశం ఎక్కువగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి చిట్ ఫండ్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు అయినా సరే తప్పకుండా మంచి లాభార్జన చేసే అవకాశం ఉంటుంది. మీకున్నటువంటి చిట్టుల వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఆదరించే అవకాశము, నమ్మకంగా మీపై పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. వారి నమ్మకాన్ని మీరు పోగొట్టే ప్రయత్నాన్ని మాత్రం చేయకండి. తప్పకుండా అటువంటి విషయాల్లో వారికి పూర్తి సహకారాన్ని, నమ్మకాన్ని కలిగించండి. అలాగే రాశి వారిలో విదేశీయానానికి లేదా విద్యార్థులకు, వ్యాపారానికి, విహారయాత్రకు వెళ్లి ఎవరైనా సరే మంచి అనుకూలంగానే ఉంటుంది. దానివల్ల మీరు ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. మీరు విద్యార్థులకు వెళ్ళేటైతే మంచి కళాశాలలో మీకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఆ ప్రయత్నాన్ని కొనసాగించవచ్చును. ముఖ్యంగా ఎవరైనా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నాలు చేస్తారు. రాష్ట్ర సమాచారాన్ని అనగా మీ ఆర్థిక విషయాన్ని కానీ లేదా మీ యొక్క సొంత విషయాన్ని దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు దూరంగా ఉంచండి. ఎంతటి ఆప్తీయ మిత్రుడైనా సరే అతన్ని ఒక వంక కనిపెట్టే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:23 నుంచి 4:44 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 మరియు 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి దాదాపుగా శుభ తీర్థయాత్ర చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి విదేశీయానికి కూడా బాగా అనుకూలంగా ఉండబోతోంది. విద్యార్థులు లేదా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోండి. తద్వారా శుభ ఫలితాలు పొందే అవకాశాలు బాగా స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ధనమంతా కూడా దాదాపుగా చేతి నిండా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు ఏదైనా శుభమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించేటైతే ఈ రోజు ప్రారంభం చేయండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనమే ముందుగా ఉన్నదనే విషయాన్ని గ్రహించుకోండి. ఈ రాశి వారికి శుభ సంతాన యోగము లేదా వివాహం కాని వారికి శుభ వివాహ సూచన కూడా బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ఏదైనా సరే స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నాన్ని చేయండి. మంచి లాభాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ఉన్నటువంటి వైద్యులు ఉన్నట్టయితే ఆ వైద్యులు మాత్రము మీరు చేసేటువంటి అంటే ఆ రోగి చికిత్స చేస్తున్నట్టయితే ఆ రోగి చికిత్సలో ఏదైనా ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. లేదా మీరు అవమానం జరగవచ్చు, లేదా ఆ శస్త్రచికిత్స కొంతవరకు ఫెయిల్ అవ్వడానికి కూడా ప్రయత్నం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. తద్వారా మీకు మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. లేదా ఆ రోగి యొక్క బంధువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా బాగా జరగబోతోంది. జాగ్రత్త వహించండి అనే విషయాన్ని ఒకసారి గట్టిగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలు లేదా ఇన్సూరెన్స్ కంపెనీ వారు లేదా ఐటీ సెక్టర్ అనగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లో ఉన్నట్టయితే మాత్రము జాగ్రత్త వహించండి. మీ ఉన్నత ఉద్యోగ స్థితి కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. అనగా మీ ప్రమోషన్ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ రోజున ప్రమోషన్ ఆర్డర్ మీ చేతికి వస్తుంది అనుకుంటున్నారు, కానీ పై అధికారులు దాన్ని మరొకరికి ఇచ్చే ప్రయత్నాన్ని సాగుతోంది. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా అవతల వ్యక్తి పై అధికారుల మెప్పు పొందే ప్రయత్నాన్ని బాగా చేసే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా సరే ఇతరుల నుంచి వచ్చేటువంటి ధనం కానీ ఏదైనా లాభం కానీ ఆశించినట్టయితే ఈ రోజు మీ చేతికి అందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టమని ఇందాక చెప్పాను, అనుకూలంగా ఉంటుంది. మీకు మధ్యాహ్న సమయంలో అటువంటి పెట్టుబడులు ఎక్కువగా పెట్టండి, మీకు సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:42 నుంచి 6:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి దాదాపుగా అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ప్రయాణం సాగుతోంది. ముఖ్యంగా ధన విషయంలో అనుకున్నటువంటి ధనం అంతా కూడా చేతి నిండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఏదైనా విదేశీయాన సంబంధ విషయాల గురించి అయితే కొంత ఆలోచించి ప్రయాణాలు చేయండి. దానివల్ల మీకు కొంత అసౌకర్యం గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ లో కానివ్వండి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం ఉంటే తప్పకుండా చేయండి. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనపడుతోంది. అనుకూలవంతమైనటువంటి దిశగా మీ ప్రయాణం ఈ రోజు కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి స్వల్ప అనారోగ్య సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎడమ మోచేయి కానివ్వండి, కుడి శిరో పార్శ్వం అంటే కుడివైపు భాగంలో, శిరస్సు కుడివైపు భాగంలో కొంత పార్శ్వపు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది.
నడుము సంబంధ విషయాల్లో కూడా స్వల్ప అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కొంత యోగాను బాగా చేసే ప్రయత్నాన్ని చేయండి, లేదా ఎవరైనా ఫిజియోథెరపీని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి బడలిక తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో సువర్ణ ఆభరణాలు కొన్నట్టయితే జాగ్రత్తగా ఆచితూచి వివరించండి. బంగారం అమ్మే వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్న విషయాన్ని శుభ్రంగా స్పష్టంగా గ్రహించండి. దానివల్ల మీకు ప్రయోజనం చేకూరుతోంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి ఉన్నతమైనటువంటి అవగాహన ఏర్పడుతోంది. ఇద్దరికి ఒకరి ఒకరుగా అన్నట్టుగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం వల్ల ఇంటికి ఏదైనా సంబంధించినటువంటి అలంకారమైనటువంటి సామాగ్రి గాని, లేదా సువర్ణ ఆభరణాలు గాని, వస్త్రాలు కాని కొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇద్దరు కూడా జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలోకి ఏదైనా శుభమైనటువంటి వ్యక్తి అనగా ఉన్నత వ్యక్తి లేదా ఒక మంచి ప్రయోజనకరమైనటువంటి లోక కళ్యాణం జరిగేటువంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మాటలను బాగా వినండి. దానివల్ల మీకు మంచి స్వప్రయోజనము, లోక కళ్యాణం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనగా ఎవరో ఒక వ్యక్తి వల్ల మీ ఇంట్లో ఒక శుభకార్య పరంపర జరిగే సూచన బాగా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఏదైనా సరే వాహనం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సొంత వాహనంలో మీరు సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నాన్ని చేయకండి. ఎవరైనా డ్రైవర్ ని నియమించుకొని ఆ ప్రయాణాన్ని చేయండి. ఆ ప్రయాణం మీకు సుఖవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారిలో ఏదైనా ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారం మిమ్మల్ని కొంచెం భయప్రాంతకు గురి చేస్తుంది. ఆ యొక్క విషయం కూడా స్వల్పమైనదనే విషయాన్ని గ్రహించండి. అంత మీరు ఉద్వేగానికి గురవాల్సినటువంటి అవసరం లేదన్న విషయాన్ని గ్రహించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానీ, ఏదైనా షేర్ మార్కెట్ లో కానీ పెట్టుబడి పెట్టడానికి మధ్యాహ్నం తర్వాత కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంత ప్రయోజనం ఉంటుంది. అనగా ఈ రాశి వారికి 3:57 నుంచి 5:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ముఖ్యంగా దుష్టజన సాంగత్యం జరిగే అవకాశం ఉంటుంది. అనగా చెడ్డ స్నేహితులు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వారి మాట వినడం వల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనం కానీ, మానం కానీ దాదాపుగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అవమానాల పాలు కూడా పొందే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరకపోవడం వల్ల అవతల వ్యక్తి మిమ్మల్ని దూషించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాన్ని అధిగమించే ప్రయత్నాన్ని మీరు చేయండి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, అవి షేర్ మార్కెట్ కానీ ఏవైనా సరే మంచి అనుకూలంగా లేవన్న విషయాన్ని గ్రహించుకోండి. దాదాపుగా ఈ రోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదన్న విషయాన్ని గ్రహించండి. దాదాపుగా వ్యాపార భాగస్వామితో మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైనా చాలా సార్లు పరిశీలించండి. ఎక్కువగా ఈ రోజు పరిశీలించండి. అవతలి వ్యక్తి ఒకసారి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారిలో ఏదైనా తెలియని పొరపాటుతనం వల్ల కానీ, లేదా ఇద్దరి మధ్యలో ఆ ఒప్పందాన్ని చేసేటప్పుడు సంతకాలు పెట్టడం కానీ మంచిది కాదన్న విషయాన్ని గ్రహించండి. ఆ వ్యక్తులు మిమ్మల్ని మోసపూరితంగానే మిమ్మల్ని అందులో ఇరికిస్తున్నట్టుగా భావించండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. అనగా ఎవరికి మధ్యవర్తిగా ఉండే ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిదన్న విషయాన్ని గ్రహించండి. అలాగే రాశి వారికి బంగారం కొనే విషయంలో కానివ్వండి, వస్తువులు కొనే విషయంలో కానివ్వండి మోసపోయేటువంటి సూచన బాగా చెప్పబడుతోంది. ఆ విషయాన్ని ఒకసారి గ్రహించుకోండి. ఏదైనా వివాహం కానీ వారు ఎవరైనా సరే ఈ రోజున వివాహ సంబంధ విషయాల్లో కొంత చొరవ చూపే ప్రయత్నాన్ని చేయండి. ఇప్పటికే ఆలస్యమైనటువంటి వ్యక్తులైనా, అనగా వివాహానికి ఆలస్యమైన వ్యక్తులు తప్పకుండా ఈ రోజు గట్టి ప్రయత్నాన్ని చేయండి. మీకు వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో సంతానం లేని వారికి కూడా శుభ సంతాన యోగం కూడా కనబడుతోంది. దానివల్ల మీ కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళు అభివృద్ధిలో పరంగాను, ప్రైవేట్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కొంత తిరోగమనంగాను అనే నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పరిశ్రమను బాగా చేయండి. పై అధికారుల ప్రయోజనాన్ని, వారి యొక్క దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి ఉదయం పూట 10:03 నుంచి 11:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికి ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులకు కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది.
కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.